హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు రమణ మోడల్ ఛానల్. ఈరోజు చేపల పులుసు తయారీ విధానం చూద్దాం. ముందుగా చేపలను శుభ్రం చేసుకొని అందులో కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని పక్కకు పెట్టుకొని ఒక మిక్సీ జార్లో 2 అల్లం ముక్కలు, 4-5 ఎల్లిపాయలు వేసి కాల్చిన ఉల్లిగడ్డ 2 వేసుకొని కొంచెం జీలకర్ర మెంతుల పొడి 2 స్పూన్లు వేసుకుందాం. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు చేపల్లో 1 స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ముక్కలకు పట్టిద్దాం. మొత్తం కలుపుకొని ముక్కలకు పట్టించినాక ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాం. ముక్కలు మంచిగా పట్టుకుంటుంది ఆ మసాలాలన్నీ. ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుందాం. జీలకర్ర కొంచెం వేడయ్యాక ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గాలి. ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గినాయి. 2 నిమిషాల తర్వాత కలుపుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇందాక కలిపి పెట్టిన ముక్కల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా అందులో పేర్చుకుందాం. ఒక్కొక్కటిగా అందులో వేర్చుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఉన్న మసాలా అంతా వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. కొంచెం ఉడికినాలి. 2 నిమిషాలు అయిపోయాక మూత తీసి మగ్గిందా లేదా చూసి ఇప్పుడు కలపకూడదు. ముక్క కొంచెం మసిబట్ట పట్టుకొని అటు ఇటు బాండీని కదిపితే ముక్క విడివిడిగా అవుతుంటుంది. కలుపుకొని అటు ఇటు అని ఒకసారి మూత పెట్టుకుందాం. మళ్ళీ నిమిషం పాటు ఉడికించుకొని మూత తీసి ఇప్పుడు చింతపండు పులుసు మంచిగా నానబెట్టుకొని మెత్తగా పిసికి పోద్దాం. చింతపండు రసం పోసుకొని ఒకసారి అటు ఇటు అని కొంచెం అడుగంటకుండా కొంచెం లోపలికి అన్నట్టుగా అన్నాం కదా, కలుపుకోవద్దు. కలుపుకుంటే మొత్తం ముక్క ఖరాబ్ అయిపోతుంది. అటు ఇటు అని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇంకా మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మధ్యలో గంట పెట్టి అటు ఇటు అనాలి. అంటే నిండుగా అయింది. బాండీతోనే ఊపుదామంటే నిండుగా అయింది. అందుకని గంట పెట్టి అటు ఇటు అంటున్నా. స్పూన్ పెట్టి మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు గరం మసాలా, 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా అటు ఇటు అని మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. అంతే. 10 నిమిషాలు ఉడికిందంటే
చేపల పులుసు రెడీ అయినట్టే. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం. ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని తిప్పుకుందాం. అంతే. 15 నిమిషాల కంటే ఎక్కువ ఉడికించొద్దు, ముక్క ఖరాబ్ అయిపోతుంది. అంతే, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎమ్మి చేపల పులుసు రెడీ. ఫిష్ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.